ఆస్తమా, ఉబ్బసం లాంటి చాలా రకాలైనటువంటి శ్వాసకోశ సమస్యలకు ఈరోజు ఎప్పటినుంచో అంటే ఆ సంబంధించినటువంటి సమస్యలతోటి బాధపడుతున్నటువంటి ఎంతోమంది ప్రజలు ఒక రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అదే జూన్ 8. సో జూన్ 8 మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు ప్రసాదం అనేది దాదాపు కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. దాదాపు అంటే ఉబ్బసం కావచ్చు, దాని తర్వాత ఆస్తమా కావచ్చు, ఇలాంటి శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు ఏదైతున్నాయో వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఇక్కడ దాదాపు ఒక 176 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే బత్తిని బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో అంటే బత్తిని వంశస్థులు దాదాపు ఒక 176 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వాళ్ళకు చేప మందు ప్రసాదం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ గ్రౌండ్లోనే ఉన్నాం. చూడొచ్చు, దాదాపు దేశం నలుమూలల నుంచి కూడా కొన్ని వేల మంది అయితే ఇక్కడికి ఆల్రెడీ వచ్చి చేరుకున్నారు. అంటే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి దాదాపు రేపు పొద్దున 6 నుంచి 7 గంటల ప్రాంతం వరకు కూడా కంటిన్యూస్గా దాదాపు 24 గంటలకు పైగానే ఈ చేప మందు ప్రసాదం అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ చేప మందు ప్రసాదం 2 రకాలైనటువంటి విధంగా ఇస్తారైతే. ఫస్ట్ వచ్చేసి ఒక కొర్రమేను చేప పిల్ల ఏదైతే ఉందో దాంట్లోకి ఒక ఎల్లో సంబంధించినటువంటి ఔషధాలను దాంట్లో పెట్టి దాని నుంచి వెంటనే బ్రతికున్నటువంటి ఆ కొరమేను చేపనే లోపలికి డైరెక్ట్ వేస్తే దాన్ని ఆ కదలికలు ఏదైతే ఆ చేప ఉంటుందో ఆ చేప కదలికలకు సంబంధించినటువంటి ఆ కదలికలతోటి శ్వాసకు సంబంధించినటువంటి ఆ మురికి మొత్తం కూడా క్లీన్ అవుతాయని కూడా ఇప్పటి నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉంటారు. సో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వకపోయినా కానీ దాదాపు చాలామంది జన విజ్ఞాన వేదికకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా మేజర్గా కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే సైంటిఫిక్ ప్రూఫ్ లేకుండా వీళ్ళు చేప మందు ప్రసాదం అడగడం కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే కోర్టుకి వేస్తే ఆ కోర్టు నుంచి కూడా వాళ్ళు ఒక నిర్ధారణ అయితే ఇవ్వడం జరిగింది. చేప మందు ఆ మెడిసిన్ అనకుండా చేప ప్రసాదం కానీ చేప ఔషధం కానీ ఇలాంటి పదాలు యూజ్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉన్నారనమాట. అయితే దాదాపు ఇది 176 సంవత్సరాల నుంచి కూడా బత్తిని వంశస్థులు అయితే పురాతన కాలం దాదాపు 176 సంవత్సరాల క్రితం నైజాం పాలనలో ఒక హిమాలయకు సంబంధించినటువంటి ఒక నాగసాధు వచ్చి దానికి సంబంధించిన రహస్యాన్ని బత్తిని వీరన్న గౌడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆయన నుంచి వాళ్ళ వంశస్థులందరూ కూడా దీని ఒక బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ మొదట్లో వాళ్ళ ఇంట్లోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు. దాని తర్వాత వాళ్ళు బాధ్యతగా తీసుకొని దాదాపు ఒక 176 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెరగడం, దాని తర్వాత ప్లేస్ వాళ్ళ ఇంట్లోనే ఇచ్చేది దాని తర్వాత వాళ్ళకి ఇబ్బంది కాకుండా తోటి ప్రభుత్వ సలహా మేరకు ప్రభుత్వాల నుంచి సహాయం తీసుకొని ఇలాంటి ఒక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లలో ఏదైతే పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి దేశం నలుమూల నుంచి కొన్ని వేల మంది అయితే వస్తున్నారు. అయితే స్టార్టింగ్ నుంచి ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ఉపసంకావను లేకపోతే ఆయాసం సంబంధించినటువంటి శ్వాసకోశ సంబంధితులకు వరుసగా 3 సార్లు గనక ఇలాంటి ఈ చేప మందు ప్రసాదం గనక తీసుకుంటే అవి శాశ్వతమైనటువంటి పరిష్కారంగా ఉంటాయని కూడా చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో అందుకోసమనే ఇక్కడికి దేశం నలుమూల నుంచి ముందుగానే అంటే రాత్రి సంబంధించినటువంటి చేప మందు ప్రసాదం స్టార్ట్ అవుతుందో అందుకు ముందుగానే ఉన్నటువంటి గ్రౌండ్స్కి ఇక్కడికి వచ్చి చేరుకొని ఇది క్యూ లైన్లో నిలబడి వరుసగా అందరు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ముందుగానే ఇక్కడ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం ఆల్రెడీ కంప్లీట్గా చేసింది. చూడొచ్చు, త్రాగునీరు ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి త్రాగునీరుకి సంబంధించినటువంటి సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉచిత భోజనాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయడం అంటే రకరకాలైనటువంటి ట్రస్టులు, సేవా సమితులు అన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం అందరికీ భోజనాలు కావచ్చు, లేకపోతే త్రాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి టెంట్స్ కానీ ఏర్పడడం జరగవచ్చు. ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి విధానాలు అయితే డెఫినెట్గా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూస్తున్నాం. చూడొచ్చు, గ్రౌండ్ మొత్తం కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? मैं तो हिंदी बोल सकता हूँ, हम बिहार से हैं और बिहार बेगूसराय ज़िले से आते हैं। और बेगूसराय ज़िले में हमारे मित्रों के द्वारा ये पता चला ये जिंदा मछली में वो दवा खिलाने से क्या होता है, जो हार्ट पेशेंट होते हैं, दम फूलने वाला, वो अस्थमा का बीमारी का ये इलाज बढ़िया से हो जाता है। मुझे लगा जो यहाँ जाना चाहिए, तो हम अपने साथियों को 2 साथी को लेकर के आए हैं और यहीं ठहरे हुए हैं और हमारे यहाँ मित्र रहते हैं। यहाँ के बारे में हम लोगों वीडियो के माध्यम से, न्यूज़ के माध्यम से, आप लोग के माध्यम से पता चलता है और यहाँ की सरकार को मैं बहुत धन्यवाद, आभार व्यक्त करता हूँ। इस तरह की व्यवस्था फ्री एंड कॉस्ट में रखे हुए हैं और बहुत अच्छा व्यवस्था मैं घूर करके देख रहा था, मुझे बहुत अच्छा लगा। और अभी हमें ये लग रहा है जो बिहार ही नहीं पूरे भारतवर्ष से बहुत सारे इस तरह के बीमारी से जो
नाजात व्यक्ति होते हैं जिनका इलाज सही से नहीं हो पाता है, वो व्यक्ति आते हैं और यहाँ फ्री एंड कॉस्ट सिर्फ उनको आने जाने में जो किराया लगे ट्रेन का बस का वही लगता है, लेकिन यहाँ कोई चार्ज नहीं है, यहाँ कोई पैसा नहीं है। मैं तेलंगाना और हैदराबाद के सरकार को मैं और मुख्यमंत्री जी को, यहाँ के सांसद MP MLA को और यहाँ के नगर परिषद चेयरमैन को बहुत बहुत धन्यवाद आभार व्यक्त करता हूँ जो जिस तरह का व्यवस्था और फैसिलिटी जो दे रहे हैं मुझे बहुत अच्छा लगा। काश इस तरह का पूरे भारतवर्ष में कई जगह हो तो और अच्छी बात है। और जहाँ तक ये भी हमें लगा जो यहाँ के जो स्टाफ हैं, यहाँ के जो काम करने वाले व्यक्ति हैं बहुत अच्छे हैं, अच्छे से बात करते हैं और हम लोग को लैंग्वेज में प्रॉब्लम होता है तो बढ़िया से समझाते हैं, उसमें कोई दिक्कत नहीं होता। बहुत सारे लोग ऐसे भी बोलते हैं तेलंगाना तेलुगु के साइड में जाने से लैंग्वेज का प्रॉब्लम होता है, मुझे कोई तो प्रॉब्लम नहीं है। हम 2-3 दिन से यहाँ आज ठहरे हुए हैं, बहुत अच्छी व्यवस्था है। और यहाँ के म्यूनसिपल जो हैं वो कॉर्पोरेशन के, यहाँ के सरकार, यहाँ के सारे लोगों को मैं आभार व्यक्त करता हूँ। बहुत बहुत धन्यवाद। भारत माता की जय, जय हिंद, जय भारत। సో ఇది మొత్తంగా ఏంటంటే వాళ్ళు దాదాపు రాష్ట్రం వేరే రాష్ట్రం నుంచి కూడా వస్తున్నామని చెప్తున్నారు. బీహార్ నుంచి వెళ్ళి అండ్ దాని తర్వాత ముంబై నుంచి వెళ్ళి దాని తర్వాత ఎక్కడి నుంచి వెళ్ళినా అంటే కర్ణాటక సంబంధించినటువంటి రాష్ట్రాల నుంచి అన్నిటి నుంచి కూడా వస్తూ ఉండడం ఒకసారి చూడొచ్చు. ఏర్పాట్లు కూడా కంప్లీట్గా అంటే 3 సంవత్సరాలు వరుసగా తీసుకుంటే దీనికి సంబంధించినటువంటి శ్వాస సంబంధించినటువంటి ఇది సంబంధించినటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయన్నటువంటి ఉద్దేశంతో కూడా ఉన్నట్లయితే చూస్తాం. ఒకసారి చూడొచ్చు ఇక్కడ చాలామంది క్యూ లైన్లో కూడా నిల్చున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. కొన్ని వేల మంది అంటే దేశం నలుమూలల నుంచి కూడా హైదరాబాద్ ఎంత ప్రసిద్ధి చెందిందో ఈ చేప ప్రసాదానికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్స్ కావచ్చు, దాని తర్వాత వాటర్ ఫెసిలిటీ, దాని తర్వాత భోజనాల ఏర్పాట్లు అన్నీ కంప్లీట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి సో ఎండలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి వాళ్ళకు ఎక్కడికక్కడ త్రాగునీరు పెట్టారు. అండ్ దాని తర్వాత జనం ఎక్కువ అయ్యేదానికి కొద్దీ రద్దీగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది జనంతో. సో అందుకోసమనే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో కూడా ఆర్డర్గా అంటే జనం తొక్కిసలాటటువంటి తావు లేకుండా కూడా ఏర్పాట్లు కూడా ఒక ఆర్డర్ వైజ్గా వరుసగా ఎంతమందికి వస్తే అందరికీ కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేపమందు ప్రసాదం ప్రతి ఒక్కరికి ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చేటువంటి విధంగా ఇక్కడ వీళ్ళు ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుందో ఒకసారి చూడొచ్చు. విజువల్లో కూడా కంప్లీట్గా వాళ్ళు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు నార్మల్గా ముందు నుంచి వెళ్ళి 2-3 క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ సెక్షన్, సో ఇలా రకరకాలుగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా వచ్చేటువంటి వాలంటీర్స్ పెట్టారు ఎక్కడికక్కడికి వాళ్ళని. వాలంటీర్స్లలో ఫుడ్ ఏర్పాట్లు కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, అండ్ ప్రతి ఒక్క సేవా సమితి ఇక్కడ అగర్వాల్ సేవా సమితి అని, అండ్ దాని తర్వాత బత్తినిగౌడ్ ఫ్యామిలీకి సంబంధించి ఇలాంటి రకరకాలైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు విజువల్లో కంప్లీట్గా ఉన్నటువంటి విధానాలు అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు అంటే చూస్తుంటే నలుమూలల నుంచి సంబంధించి ఉన్నటువంటి విజువల్స్ చూస్తాం. ఒకసారి మాట్లాడదాం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? तेलुगु नहीं आती यार भाई। సో కబ్ సే ఆए? राजस्थान से आए हम। राजस्थान। हाँ। फैसिलिटीज ఎలా ఉన్నాయి? क्या फैसिलिटीज कैसा है? शानदार शानदार शानदार। ఎన్ని ఇయర్స్ అంటే ఎన్ని సార్లు నుంచి వస్తున్నారు? इस साल ही आए हम तो फर्स्ट टाइम आया फर्स्ट टाइम। फैसिलिटीज అంతా ఓకేనా? हाँ, వాటర్, बढ़िया। ఫుడ్ అంతా अच्छा अच्छा। हाँ సో बिल्कुल। ప్రాబ్లం कोई प्रॉब्लम भी सांस वाली ना? हाँ, वो अस्थमा प्रॉब्लम है ఆస్తమా. ये ఓకే. సో ఇలా అంటే ఆస్తమా కావచ్చు, దాని తర్వాత ఉబ్బసం కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడొచ్చు వాళ్ళు కూడా కంప్లీట్గా ఉన్నటువంటి వాళ్ళు లైన్లో నిల్చుని వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లకు ముందుగానే అవుతున్నారు. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనం క్యూ లైన్లో ప్రజెంట్ ఉన్నాం. అంటే వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి క్యూ లైన్ కావచ్చు, ఫుడ్ సెక్షన్ది కావచ్చు, రకరకాలుగా అంటే దాదాపు ఒక లైన్ కాదు ఒక 4-5 లైన్ నుంచి కూడా ఇక్కడ ఉంటా ఉన్నారు. ఒకసారి చూస్తే మాట్లాడవచ్చు. ఒకసారి మా కాసే ఆయాం महाराष्ट्र अकोला। మహారాష్ట్ర. ఎందుకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం दम का प्रॉब्लम है। दूसरा साल है मेरा, पहला साल भी ली थी मैंने, अभी दूसरा साल है तो आराम है। సో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? हाँ फैसिलिटीज़ है, थोड़ा पानी का ही है, थोड़ा बाथरूम संडास का वगैरह वही प्रॉब्लम है लेडीज़ लोगों के लिए नहाने का। बाकी तो खाने पीने वगैरह नाश्ता का सब अच्छा है, अरेंज सब अच्छा है। ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తుంటారు ఇక్కడ? हाँ मैं दूसरा साल है ये। दूसरा साल. हाँ ప్రాబ్లం అంటే క్యూర్ అవుతుందా? हाँ
थोड़ा प्रॉब्लम था मुझे, थोड़ा अच्छा लग रहा है अभी, और आऊँगी और आगे भी। జనం అంటే క్రౌడ్ ఉంది కదా క్రౌడ్ కైసా हाँ बहुत है, आगे गए साल से तो आए साल बहुत है, गर्दी बहुत है। फैसिलिटीज अच्छा है ना फैसिलिटीज सब अच्छा है, खाने पीने का, बस मेरा एक ही प्रॉब्लम है लेडीज़ का, थोड़ा सा नहाने का और संडास बाथरूम का प्रॉब्लम, पानी का प्रॉब्लम, बस यही प्रॉब्लम है। वाटर एंड अंदर हाँ 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 हाँ, बाकी सब अच्छा है। हाँ సో कहां से वो भी मेरा लड़का है, हाँ मेरे लड़का। సో ఇలా అంటే దాదాపు మహారాష్ట్ర నుంచి వెళ్ళి దాని తర్వాత రకరకాలైనటువంటి రాష్ట్రాల నుంచి అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు ప్రతి ఒక్కరు ఒక గ్రౌండ్. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? यूपी से यूपी हिंदी समझते हो? कितने साल से 4-5 साल हो रहे हैं सर। प्रॉब्लम क्या जी हाँ। प्रॉब्लम मेरा नाम राकेश कुमार, उत्तर प्रदेश बरेली से हूँ मैं। मेरे मिसेज को प्रॉब्लम है अस्थमा का, उनके ट्रीटमेंट के लिए आते हैं, उनको काफ़ी फ़ायदा हुआ है यहाँ से। अच्छे है ना हाँ आराम है उसको। अच्छे है ना हाँ फैसिलिटीज वाटर फूड जी వాటర్ ఫుడ్ ఫెసిలిటీస్ हाँ ठीक है। ఇది మొత్తంగా ప్రతి ఒకరు యూపీ నుంచి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వెళ్ళి దాని తర్వాత కర్ణాటక నుంచి వెళ్ళి कहाँ से मुरैना से। ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్ ఎలా हाँ बढ़िया लग रहा है। సో कितने साल से हाँ? मैं तो पहली बार आया हूँ। तो फैसिलिटीज अच्छे हैं बहुत बढ़िया है, कोई दिक्कत नहीं है, परेशानी नहीं, बढ़िया खाना पीना सब व्यवस्था मिल रही है, सब बढ़िया काम हो रहा है। प्रॉब्लम प्रॉब्लम कोई तो प्रॉब्लम एलर्जी जुकाम की प्रॉब्लम और कोई दिक्कत नहीं। पहले हमारे यहाँ ले गए वो कुछ ठीक हो गए बढ़िया। आपको मगर ठीक है अच्छा हाँ वैसे कोई दिक्कत नहीं है। मैं ही साथ में लेके आया हूँ, 4-6 जने लेके आया हूँ। సో ఇది రకరకాలుగా ఉన్నటువంటి వ్యాధులు అంటే ప్రతి ఒకరు కాదు ఇద్దరు కాదు ఎక్కడి నుంచి వెళ్ళో దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి అంటే ఇందాక మనం మాట్లాడుకోవచ్చు ఒకరు యూపీ నుంచి వెళ్ళి అండ్ దాని తర్వాత ఒకరు మహారాష్ట్ర నుంచి వెళ్ళి దాని తర్వాత కేరళ ఇలా రకరకాలైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఒకసారి చూడొచ్చు విజువల్ కంప్లీట్గా అంటే ఉంటుంటే పెరుగుతున్నారు కూడా అంటే దాదాపు ఉంటుంటే తగ్గుతారు కానీ ఇక్కడ పెరుగుతున్నారు ఎందుకంటే టైం దగ్గర పడుతుంది అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా సిటీకి చేరుకొని దాని తర్వాత అంటే రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగానే వచ్చి ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని దానికి సంబంధించినటువంటి జయప్రసాద్ తీసుకోవడానికి అందరూ కూడా రెడీగా ఉన్నారు. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను మచిలీపట్నం ఆంధ్ర నుంచి వచ్చాను. ఆంధ్ర నుంచి ఆంధ్ర నుంచి వచ్చాను. సో ఎప్పటి నుంచి వస్తుంటారు? మేము దాదాపు 2 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా పనిచేస్తుంది ముందు, మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ నైట్ వరకు ఉండి ఏడ్చుకుని వెళ్ళాలని మా కోరిక, కానీ బాగా పనిచేస్తుంది ముందు మాత్రం. అంటే మేజర్గా ఏంటంటే చేప ప్రసాదం ఒక 3 times కంటిన్యూస్గా తీసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఏవి ఉండవంటారు, నిజమేనా? నిజమేనండి, నిజమే. బాగా పనిచేస్తుందనే కదా ఎవరైనా నమ్మకంతో వచ్చేది. పబ్లిక్ కూడా ఇంత బాగా అందరికీ సహాయం చేస్తున్నారు, భోజనం పెడుతున్నారు, టిఫిన్ పెడుతున్నారు, వాటర్ ఇస్తున్నారు, అన్నీ బాగా చేస్తున్నారనే కదా వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి అంటే ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి చుట్టుపక్కల? మార్నింగ్ నైట్ నుంచి వచ్చేస్తారు పబ్లిక్, బాగా ఎక్కువగా దూరం నుంచి బాగా ఎక్కువ వస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళు ఏమో తెలియదు కానీ దూరం నుంచి అయితే బాగా వస్తారు. దూరం నుంచి వచ్చి స్టేయింగ్ అంత అంటే స్టార్ట్ కూడా అవ్వలేదు, ఇంకా క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది, క్రౌడ్ బాగా ఎక్కువ ఉంది. కాకపోతే ఎక్కడికెక్కడికి అన్ని ఫెసిలిటీ బాగా చేస్తున్నారు, ఫుడ్ బాగా పెడుతున్నారు, టిఫిన్ పెట్టారు, మార్నింగ్ ఇడ్లీ పెట్టారు, అన్ని బాగా వాటర్ సప్లై కూడా బాగా చేస్తున్నారు. కాస్ట్ ఏమి అంతా ఫ్రీయే, మొత్తం ఫ్రీగా ఇస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తంగా ఏంటంటే ఆంధ్ర నుంచి కూడా అంటే ఇంతసేపు మనం హిందీ సంబంధించిన వాళ్ళు చూడడం, సో ఆంధ్ర నుంచి కూడా రావడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? मेरी मम्मी को ना बहुत फ़ायदा हुआ है। आमिर वो आई थी, उनके इतना वो था कि मतलब उन्हें जब वो पम्प के बिना जो उनका आते थे उसके बिना वो रह ही नहीं पाती थी। उन्होंने खाया पिया तो मछली जब उन्होंने खाई तो अब वो पम्प लेती नहीं है। आमिर हम लोग का आखिरी साल हम लोग खाने आए हैं, वो पम्प लेती नहीं है। और यहाँ का इंतज़ाम जो है खाना पीना है बहुत अच्छा है, हम लोग को बहुत अच्छा लगा यहाँ पे, और फ़ायदा भी हम लोग को बहुत आता है, बहुत फ़ायदा हुआ है मेरी मम्मी को इससे। हाँ फ्रूट्स बहुत मतलब सारा अच्छा है। और हम लोग क्या कहते हैं आज फिर खाएंगे, हम लोग का ये आखिरी साल है। सारी दवाइयाँ छूट गई है इनकी, मतलब 1-2 जो दवाइयाँ थी खाती थी, ये पंप लेने की ज़रूरत नहीं है। पहले ऐसा था कि क्या कहते हैं ये पंप नहीं ले पाती थी बिल्कुल भी, और बिना पंप के रह ही नहीं पाती थी। आई मीन जब भी लेटती थी तब पंप यूज़ करती थी, हमेशा बिस्तर के नीचे रहता था, लेकिन अब बिल्कुल भी नहीं लेते, किसी टाइम ले लेती है। क्या कहते हैं अब तो आखिरी साल है तो अब बिल्कुल भी नहीं लेते हैं। हाँ यूपी बरेली से है हम। आई मीन हाँ बहुत अच्छा लगा हमें यहाँ पे, बहुत अच्छा है सारा कुछ इंतजाम वगैरह, बस बहुत अच्छा है यहाँ पे। सबको फायदा होगा, सबको होगा, सबको होगा फायदा, हमको तो हुआ फायदा।
अब सभी को फायदा होगा, हमको तो इत्मीनान है। हाँ ఫెసిలిటీస్ అన్నీ ఓకే बहुत अच्छी है, सब चीज़ बहुत अच्छा है। हाँ सब बहुत अच्छा, थैंक यू। సో ఇది ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగున్నాయి అంటున్నారు. దాదాపు అన్ని ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి రాత్రి వరకు, అంటే లోకల్లో ఉన్న వాళ్ళు ఆ రాత్రి వచ్చేటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంటే అప్పటికప్పుడు ఎప్పటి నుంచి వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కంప్లీట్గా ముందుగానే ఇక్కడికి వచ్చి స్టేయింగ్ చేసేటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. చేప ప్రసాదముకు సంబంధించినటువంటి ఏదైతే ఈవినింగ్ స్టార్ట్ అవుతుందో ఆ కార్యక్రమం అనేది ఇక్కడే ఏర్పాట్లు అయితే మొత్తం కంప్లీట్ అయితే అవ్వడం జరిగిందనమాట. క్యూ లైన్ పెట్టారు కంప్లీట్గా. సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడ ఎప్పటి నుంచెల్లే పర్యవేక్షిస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అండ్ చూడొచ్చు అక్కడ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ బారిగేట్స్ పెడుతూ ఆ క్యూ లైన్లు ఎవరికి కూడా ఎక్కువ జనం వస్తున్నప్పుడు రద్దీగా ఉండకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు, సమ్మర్ టైం కాబట్టి ఉడకపోత లాంటి ఏవి ఉండకుండా ఏంటంటే క్లియర్గా దానికి సంబంధించినటువంటి బారిగేట్స్ పెట్టి ఆ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కంప్లీట్గా పూర్తయ్యాయి. ఇంకొక మరికొద్ది గంటల్లో అయితే కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి చేప ప్రసాదం అయితే పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం దూరపు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కంప్లీట్గా ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అంటే వచ్చిన తర్వాత భోజనాలు చేసి ఇక రాత్రి క్యూ లైన్లో వెయిట్ చేయాలి కాబట్టి ఇప్పుడు సేద తీరినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు ఉన్నటువంటి నాంపల్లి సంబంధించినటువంటి చుట్టూ గ్రౌండ్ కూడా నలుమూలల వైపు నుంచి కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ప్రజలే కనబడతా ఉన్నాం. అంటే చూడు జనాలు ఎక్కువగా ఉన్నటువంటి రద్దీ ప్రాంతాలలో కొన్ని గుడారాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేసినటువంటి ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి చూడొచ్చు కంప్లీట్గా వచ్చినటువంటి జనాలు కూడా అక్కడ కూర్చున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇది మొత్తంగా ఏంటంటే చేప ప్రసాదానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరికొద్ది గంటల్లో ఇక ఆ చేప ప్రసాదం పంపిణీ కూడా జరుగుతుంది కాబట్టి సో ఏర్పాట్లు అయిపోయినాయి. ఇంకొద్ది గంటల్లో కూడా ఈ కార్యక్రమం అనేది అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా సంవత్సరానికి గాను ఎక్కువగా, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే ఈ సంవత్సరం తక్కువ వచ్చారు అనుకుంటే దానికి మించిన ఆ జనం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం, దేశం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనమైతే చూస్తూ ఉన్నాం.